ఇక్కడ కిడ్నీ కలర్ చూస్తే వాటర్ యొక్క కలర్ చూస్తే బ్లాక్ అన్నమాట. నేచర్ లో దాన్ని బ్లాక్ గా ఇండికేట్ చేస్తుంది. మనం అరికాల్ కింద చూడండి కాటుక పెడతాం బ్లాక్ కలర్ లో. అరికాల్కి చిన్నపిల్లలకు భయపడకుండా ఉండేదానికి భయానికి కిడ్నీస్ కి సంబంధం ఉంటుంది నేచర్ లో. ఆ చార్ట్ ఉంటుంది ఒకటి చెప్తాను నేను. నా దగ్గరకు వచ్చే వాళ్ళకు ఫస్ట్ చార్ట్ పెట్టేసి చూపిస్తాను అక్కడ కిడ్నీ రిలేటెడ్ టు ఇండికేట్ టు బ్లాక్ కలర్. దానికి భయాన్ని క్రియేట్ అవుతుంది. అందుకే పసిపిల్లలు ఏం చేస్తామంటే కాటుక పెడతాం అరికాల్కి. కాటుక పెట్టడం వల్ల ఏమంటే అక్కడ కిడ్నీ పాయింట్ ఉంటుంది. ఆ కిడ్నీ పాయింట్ మీద ఎప్పుడైతే బ్లాక్ కలర్ పెడతామో మూత్రం పోసుకోకుండా ఉంటారు, భయాన్ని కూడా జయిస్తారు వాళ్ళు. అంత పెద్ద సైన్స్ ఉంది. ఇదే బ్లాక్ కలర్ ని మనం ఇంకొక రకంగా తీసుకుంటే ఇప్పుడు చెప్పిన ముస్లిమ్స్ కి హిందూస్ కి ఎక్కడ తేడా వస్తుంది అంటే బుర్కా వేసుకుంటారు బ్లాక్ కలర్ లో. ఈ బుర్కా అనేది టోటల్ బాడీ మొత్తం కవర్ చేస్తుంది. ఈ టోటల్ బాడీ కవర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ చాలా హై లెవెల్లో ఉంటుంది. అందుకే వాళ్ళు 10 మందిని కనేదానికి కూడా వెనకాడరు, భయపడరు. మనము ఇద్దరిని కనేదానికి నాకు అలా అయిపోతుంది, నాకు నేను లావ్ అయిపోతాను, నేను అదే అయిపోతాను. వాళ్ళు ఏమి కాకుండా 10 మందిని కనేదానికి ఇప్పటికి ఈ జనరేషన్ లో కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ బ్లాక్ కలర్ అనేది కూడా ఎఫెక్ట్, ఆ కలర్ ఎఫెక్టే కాకుండా మన కిడ్నీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే వాళ్ళ భయం కూడా తక్కువ ఉంటుంది. బ్లాక్ కలర్ మన బాడీ మీద ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనం ధైర్యంగా ఉండాలంటే వారానికి 2 రోజులు బ్లాక్ కలర్ ఏదైనా టీ షర్ట్ కానీ శారీ కానీ ఏదైనా వేసుకొని చూడండి. ఆ రోజు నుంచి మీకు ధైర్యం అనేది వస్తుంది. కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అవుతుంది. కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళు బ్లాక్ కలర్ ని ఎక్కువ ఫీల్ అవ్వండి, చూడండి మీకు తెలుస్తుంది. ఆ బ్లాక్ కలర్ చూడడం వల్ల కూడా డిసీజెస్ తగ్గుతాయి. అరికాల కింద మనం కాటుక ఎందుకు పెడుతున్నాం అనేది ఒక క్వశ్చన్ వేసుకోండి, తెలుస్తుంది మీకు. నేను చెప్పేవి టెక్నిక్స్ అన్ని కూడా మీకు అర్థమవుతాయి. అంటే ఈ సైన్స్ కి ఇది అర్థం కాదు. కాటుక పెడుతున్నాం పిల్లలకి, కాటుక పెట్టే ఈ సైన్స్ ఎప్పటికీ దిష్టి అంటే ఏంది భయపడకుండా ఉండేది. భయపడింటారు, ఎక్కడో బయట తిరిగేసి వచ్చి భయపడవు, అంత సిక్ అయిపోయినావు అని చెప్పేసి ఉప్పుతో దిష్టి తీస్తారు. అవును, లేదంటే ఏదైనా తీసి మసిబట్టను తీసి కాల్ చేసి దిష్టి తీస్తారు. దిష్టి అంటే ఏంది, అక్కడ కిడ్నీ ఎనర్జీ నెగిటివ్ గా ఉంటుంది, దాన్ని పాజిటివ్ చేస్తున్నారు. కాటుక పెట్టడం వల్ల పాజిటివ్ అవుతుంది, థ్రెడ్ చుట్టుకోవడం వల్ల పాజిటివ్ అవుతుంది. కాళ్ళకి ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. మంచి మంచి చదువుకున్న వాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. చిన్న బ్లాక్ తాడు కట్టేసుకుంటారు. ఇవన్నీ కూడా నేచర్ లో ఉన్న సిస్టమ్స్ ఇవన్నీ. ఈ సైన్స్ కి దీనికి ఇంకొక 100 సంవత్సరాల్లో అయితే కూడా ఈ నేచర్ ని అర్థం చేసుకోవడం ఈ సైన్స్ కి ఎప్పటికీ అర్థం కాదు. సైన్సే నేచర్